ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన యొక్క ఆధార్ కార్డులో కొత్త డిస్ట్రిక్ట్ పేరైతే ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ముందుగా UIDI అని ఎంటర్ చేసి క్లిక్ చేయండి. ఇక్కడ UIDI మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి మనకు ఇక్కడ మనం అప్డేట్ ఆధార్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏ ఆధార్ కార్డుకి అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ యాడ్ చేయాలనుకుంటారో, కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ యాడ్ చేయాలనుకుంటారో ఆ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అడ్రస్ అప్డేట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ తెలుసుకొని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి అయితే మీకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది అది, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డీటెయిల్స్ బి అప్డేట్, ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ బిల్డింగ్ నెంబరు, అపార్ట్మెంట్ నెంబరు, ఇక్కడ స్టేటు, రోడ్ లైను, అలాగే వీధి, ఏరియా, ల్యాండ్ మార్కు, పిన్ కోడ్ నెంబరు, స్టేటు, అలాగే డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ అయితే ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటారో అక్కడ డిస్టిక్ నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ పోస్ట్ ఆఫీసు, విలేజ్, సిటీ అనేది ఇచ్చేసాక మీకు ఇక్కడ మాన్యువల్ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో మీకు మీ యొక్క కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ లేకుంటే మీరు వేరే ఫామ్ అయితే అప్డేట్ చేయాల్సింది. గెజిటెడ్ ఫామ్ అనేది మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఈ గెజిటెడ్ ఫామ్ అనేది మీరు ఒక డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి ఇందులో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది న్యూ నేమ్ అనేది యాడ్ చేసి మీరు గెజిటెడ్ తేనైతే ఇక్కడ గెజిటెడ్ గ్రూప్ ఏ ఉంది కదా, ఎంపీ అలాగే తహసీల్దారు ఈ విధంగా ఉన్నాయి కదా, వారి యొక్క గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకొని ఈ యొక్క ఫామ్ అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఆ యొక్క ఫామ్ మీరు ఫిల్అప్ చేసి మీరు ఆన్లైన్ మొబైల్ అనేది లేకపోతే ఆన్లైన్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు పేమెంట్ అనేది ఒక 50 రూపీస్ పే చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఒక 1 వీక్ తర్వాత మీకు మీ యొక్క ఆధార్ కార్డులో కొత్త డిస్ట్రిక్ట్ నేమ్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.